రీసెంట్గా ఒక కేసులో సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టింది. తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఒక కేసు ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో. ఏదైతే ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్ సంబంధించిందో ఒక రూల్ని మార్చమని ఆ రూల్కి సంబంధించి వాళ్ళు క్వశ్చన్ చేశారు. యాక్చువల్లీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ మనందరూ తెలుసు, తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి. ఉచితంగా పవర్ ఇద్దామని చెప్పి తమిళనాడు ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. అండ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడానికి అంటే ఎదుటి వాళ్ళ ప్రజల యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ పక్కన పెట్టి అందరికీ ఉచితంగా ఎలక్ట్రిసిటీ అనే ఒక కొత్త పథకం తీసుకురావాలని అనుకుందంట. అయితే దానికి ఎలక్ట్రిసిటీ రూల్స్ ఒప్పుకోవట్లేదు. దాంతో ఆ రూల్స్ని క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్. దానికి సుప్రీంకోర్టు ఒక క్వశ్చన్ వేసింది. మీరు ఎట్లాంటి కల్చర్ డెవలప్ చేస్తున్నారు, ఎటువంటి సంస్కృతి డెవలప్ చేస్తున్నారు, డబ్బులున్న వాళ్ళు లేని వాళ్ళు అందరికీ ఉచితమేనా? అలాంటప్పుడు అసలు ఈ ఉచితానికి అర్థం ఉందా? సంక్షేమం కావాలి, కానీ కట్టలేని వాళ్ళ వెల్ఫేర్ ఆలోచించవచ్చు. బిల్లులు కట్టలేక కష్టాలు పడే వాళ్ళ పేదవాళ్ళ ఆలోచనలు. అయితే డబ్బులున్న వాళ్ళ దగ్గర కూడా పవర్ బిల్స్ తీసుకోరా అని చెప్పి సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి మొట్టికాయలేసింది.